సార్ అతి స్వల్ప కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. దీని భారం సామాన్యుడు నెత్తిన పడుతోంది. మరి ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? దీని మీద ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అసలు ఈ పెంపుదల అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్ అండి, ఇప్పుడు గత 10 రోజుల్లో 4 సార్లు పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం జరిగింది. మొట్టమొదటిగా మే 15వ తారీఖున 3 రూపాయలు, మే 19వ తారీఖున మళ్ళీ 90 పైసలు, మే 23న 87 పైసలు, మే 25న ₹2.84. ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆఫ్ ఇండియా దాన్ని పెంచి పెట్రోలియం మినిస్ట్రీ ద్వారా పెంచేసింది. ఈ విధంగా గత 10 రోజుల్లో 4 సార్లు ₹10 దాకా పెంచడం జరిగింది. ఇప్పటికి హైదరాబాద్లోనే చూస్తే పెట్రోల్ 115, డీజిల్ ₹103 వేరియస్ ప్రాంతాల్లో వేరియస్గా కనపడుతూ ఉన్నాయన్నమాట. అంటే గత 10 రోజుల్లో 4 సార్లు ₹10 దాకా పెంచడం. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో స్టేట్లు ఉన్నప్పుడు మేము పెట్రోల్ డీజిల్ పెంచం, గ్యాస్ ధర పెంచమని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కానీ వెంటనే ఎలక్షన్ అవ్వగానే ఈ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీస్కి అథారిటీ ఇచ్చేసింది. కానీ ఈ 10 రోజుల్లో 4 సార్లు పెంపుదల ఇక్కడతో అయిపోయిందంటే ఇక్కడతో అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా పెంచిన రేటుని బట్టి చూస్తే మనకి యూనియన్ పెట్రోలియం మినిస్ట్రీయే చెప్తుంది, రోజుకి 1000 కోట్ల చొప్పున ప్రతి నెల 30,000 కోట్ల లాసు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇది బీపీసీఎల్ అని, ఓఎన్జీసీ అనేది, హెచ్పిసిఎల్ అనేది, నయారా అనేది, రిలయన్స్, ఈవెన్ పబ్లిక్ ప్రైవేట్ కంపెనీస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, రిటైలు, హోల్సేలర్స్కి 30,000 కోట్లు నెలకే. కానీ ఇప్పుడు పెంపుదల ఫలితంగా వాళ్ళకి వచ్చేది ఏంటంటే కేవలం 8,000 నుంచి 10,000 కోట్లు మాత్రమే రికవర్ అవుతుంది. ఇప్పటికీ నెలకి 22,000 కోట్ల దాకా లాస్ ఉంది. అంటే ఏంటి, మనకి పెట్రోలు డీజిల్ ధరలు ఇంకా పెరగబోతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఏంటంటే ఒకేసారి పెంచేస్తే ప్రజల నుంచి ఒక రకమైన వ్యతిరేకత బాగా వస్తుంది అపోజిషన్ పార్టీస్ నుంచి. గవర్నమెంట్ వాళ్ళకి ఏంటంటే రోజుకి ఇంతంత ఏదో పైసలు పెంచినట్టు ఇలా పెంచుకుంటూ ఒక రకమైన టార్గెట్ వస్తుంది. అంటే ఏంటి, 10 రోజుల్లో 4 సార్లు పెంచడం అనేది ఇది ప్రాథమికంగా ఇప్పుడు దాకా బేసిక్ మాత్రమే. వచ్చే 10-20 రోజుల్లో ఇప్పుడు దాకా పెంపుదల కంటే ఇంకొక 20-30 రూపాయలు పెంచినా ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వచ్చు, కానీ ఇంకొక 6 నెలల పాటు గ్యాస్ పెట్రోలియం సంక్షోభం ఉండే అవకాశం ఉంది. కాబట్టి పెట్రోల్ ధర ఇప్పుడున్న 115 నుంచి 150 రూపాయలకి, డీజిల్ 103 నుంచి 140 దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు మార్కెటింగ్ కంపెనీస్ ఏంటంటే ఒక్కోటి రోజుకింత, వారానికి ఎంత ఇలా పెంచుకుంటూ పోతే ప్రజలకి నొప్పి తెలియకుండా అనమాట. ఈ విధంగా పెంపుదల అనేది అనివార్యమని గవర్నమెంట్ చెప్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇష్యూ, అది యుద్ధాలు జరుగుతున్నాయి, హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అయినాయి, ఎక్కడ సంపాదించాలని అందరూ మాట్లాడుతున్నారు, దాన్ని సమర్థించాలని మాట్లాడుతున్నారు. బట్ యాక్చువల్ వాట్ ఈస్ ద వాస్తవిక స్థితి ఏంది అనేది మనం చూడాలి. అపోజిషన్ పార్టీస్ అంటున్నాయి, ఈరోజు అపోజిషన్ పార్టీస్ ఏమని నిందిస్తున్నాయంటే గవర్నమెంట్ని, ఓకే ఇప్పుడు పెట్రోలియం అంతర్జాతీయంగా పెరుగుతుంది, $100 ఇది బ్యారెల్కి దాటిపోయింది కరెక్టే, మరి $60 ఉన్నప్పుడు మీరు పెట్రోల్ రేటు ఎందుకు తగ్గించలేదు, డీజిల్ రేటు అని అడుగుతున్నాయి. ఇది కూడా ప్రజలు కూడా దీని మీద విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అనేవి లాభాలకు ఎలా వస్తాయంటే, ఒకటి పెట్రోలియం దిగుమతి చేసుకుని రిఫైనింగ్ చేసి అమ్మడం, అదొకటి. తర్వాత రిలయన్స్కి, తర్వాత కొన్ని కేయిల్స్కి, నయారావి, కొన్ని కంపెనీస్కి ఏంటంటే ఓఎన్జీసీకి కూడా, వీటికి ఏంటంటే స్వదేశంలోనే కాంత పెట్రోల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేజీ బేసిన్ ముంబై హై దగ్గర, తర్వాత రాజస్థాన్ కెయిన్స్ ఆయిల్ వెల్ దగ్గర, డిగ్బోయ్ దగ్గర, వీటేంటంటే దేశీయంగా ఉత్పత్తి చేసి అమ్మేవాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి విండ్ ఫాల్ ట్యాక్స్ ఇవ్వాలి. అంటే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రష్యా నుంచి సబ్సిడీ ఉన్న ఆయిల్ పెట్రోల్ని దిగుమతి చేసుకున్నప్పుడు అంతర్జాతీయంగా $60కి $70కి దిగువ అయినప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఎన్నో బిలియన్ రోజుకే 1000 కోట్ల లాస్ ఇప్పుడు, కానీ రోజుకి 3,000 కోట్ల లాభం వచ్చిన రోజులు ఉన్నాయి. మరి అప్పుడు పెట్రోలియం రేటు, డీజిల్ రేటుకి వినియోగదారులకి ఎందుకు తగ్గించలేదు? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అండి. అంటే ఎక్కువ కాలం ఇప్పుడు పెట్రోల్ రేటు పెరిగి ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ పెరిగినాయి, మార్చి నుంచి ఫిబ్రవరి 25 నుంచి పెరిగాయి, ఓకే అప్పుడు వదిలేద్దాం. మరి అంతకుముందు 2 సంవత్సరాల పాటు అవి భీకరమైన లాభాలు ఆర్జించినాయి. మరి ఆ లాభాలు ఉన్నాయి కదా, ఇప్పుడు నష్టాన్ని ఎందుకు భరించకూడదని అడుగుతున్నారు. ఇది వాస్తవకమైన పరిస్థితి. ఇక రెండోది అంటే ఏంటి, ఈ పెట్రోలియం కంపెనీలే భరించాలి. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు వాళ్ళు విండ్ ఫాల్ లాభం వచ్చేసింది, గాలివాటంగా లాభం. మరి ఆ లాభాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నష్టాన్ని భరించాలి కదా, అప్పుడు రేటు తగ్గించలేదు, ఇప్పుడు రేటు పెంచితే ఎలాగా? ఇది అపోజిషన్ పార్టీస్ రైట్ చేస్తున్న, కొంతమంది ప్రజలు రైట్ చేస్తున్న ఈ డిమాండ్ అనేది వాస్తవంగా చెప్పుకోవచ్చు ఈ విషయంలో. మరి ఎందుకు గవర్నమెంట్ ఉపేక్షించింది అంటే ఏమంటుందంటే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి లాభాలు వచ్చినప్పుడు అవి పెట్టుబడులు పెట్టాయి. ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరి కోసం? అది ప్రజలకు ఉపయోగపడలేదు. ఇప్పుడు ఆయిల్ రేటు పెంచడం వల్ల కేవలం ప్రజలే దాన్ని అనుభవించరండి, దాని భారాన్ని భరించడం కాదు, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. ఒక నిర్ణయం తీసుకుంటే
దానివల్ల ఎన్నో విపత్తులు వస్తాయి. ద్రవ్యోల్బణం పెరగడం, ట్రాన్స్పోర్టేషన్, ఆహార వస్తువులు ఈ కొరత, నిరుద్యోగం, వృద్ధి రేటు పడిపోవడం, ఆర్థిక మాన్య పరిస్థితులు వచ్చేంతవరకే దారితీస్తుంది. అంతేగాని ప్రజల్ని పొదుపు చేయమనడం కంటే ముందే గవర్నమెంట్ తరపున ఖచ్చితంగా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇప్పుడు అపోజిషన్ మాట్లాడుతుంది కరెక్ట్గా. మరి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఎంతో లాభం వచ్చింది. అంటే రిలయన్స్ వీటికి లాభాలు చేకూర్చడానికి ప్రభుత్వం రేట్లు పెంపొందిస్తుంది, ఇది తప్పు అని మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం ఉంది. రెండో విషయం, తర్వాత మనం ప్రైస్ని గమనిస్తే సెంట్రల్లో ఇంపోర్ట్ డ్యూటీని మేము తగ్గించాం, కస్టమ్ డ్యూటీ అని చెప్తుంది. అందువల్ల రేట్లు మేము పెంచలేదు. ఇటు చైనా, అమెరికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ ఏ దేశాలతో పోల్చినా భారతదేశంలో ఆయిల్ రేటు, పెట్రోలియం రేట్లు పెంచడం అనేది తక్కువ ఉంది అని చెప్తుంది. బట్ ఇండియా కండిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది యూఎస్, చైనా ఎక్సెట్రా అనమాట. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏంటంటే ఇండియా ఎదుగుతుంది, వృద్ధి రేటు నమోదేస్తుంది. ఇక్కడ చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. మనం వృద్ధి పదాన్ని నమోదు చేయాలంటే 7.28%. మన ఆయిల్ రేట్లు ప్రాథమికంగా పెరగకూడదు. మరి మనం నిర్ణయం తీసుకుని మనం తగ్గించాలి, కస్టమ్ డ్యూటీని ఇంకా తగ్గించాలి. స్టేట్స్ అవసరమైతే తన వ్యాట్ డ్యూటీని తగ్గించుకోవాలి. కొంచెం నష్టాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీసే భరించాలి. ఎందుకంటే లాభాలు పంచుకునే కదా, లాభాలు వచ్చినప్పుడు రేటు, పెట్రోలియం రేటు తక్కువ ఉన్నప్పుడు. కాబట్టి తప్పనిసరిగా ఈ రేటు పెంచడం అనేది చాలా చాలా తప్పు, హేతుబద్ధం కాదు, రేషనల్ కాదు. ఇది ప్రజలపై నెత్తిని భారం పొందించడమే అపోజిషన్ పార్టీసు, ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టు. కాబట్టి గవర్నమెంట్ని ఓఎంసీలు భరించేటట్టు చేయాలి. ఎందుకంటే మన బీపీసీఎల్లో, హెచ్పీసీఎల్లో, రిలయన్స్, నయార్ ఇవనేది వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీస్. ఎంతో లాభాలని విండ్ఫాల్గా వచ్చినాయి. కాబట్టి విండ్ఫాల్ ట్యాక్స్ వేయలేదు కూడా, వాళ్ళ మీద ఎటువంటి సర్చార్జీలు విధించలేదు. కాబట్టి ఇప్పుడు నష్టాలను భరించాల్సిన ప్రాథమిక ధర్మం ఆ కంపెనీల నెత్తి మీద ఉంది.